హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా గులివింతల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ గులివింతల కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ఫిష్ కటింగ్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. మొత్తం అన్ని ఆ విధంగా చేసుకున్న తర్వాత వాటన్నిటిని కూడా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. చేపల్లో నీచు వాసన పోయేలాగా కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుని బాగా కడిగేసుకోవాలి. ఒక 4-5 సార్లు బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి మొత్తం అన్నిటిని కూడా. ఆ విధంగా చేపలన్నింటినీ చేసుకున్న తర్వాత కర్రీకి ప్రిపేర్ చేసేసుకోవాలి, లేకపోతే అవి పాడైపోయే అవకాశం ఉంటుంది. అలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత వాటిలో కొద్దిగా పసుపు కారాన్ని వేసుకుని వాటికి పట్టించాలి. అలా పసుపు కారాన్ని పట్టించడం వల్ల మన కర్రీ కొద్దిగా లేట్ గా ప్రిపేర్ చేసుకున్నా సరే ఫ్రెష్ గానే ఉంటాయి. ఈ చేపలకనే కాదు, ఏ చేపలకైనా సరే ఆ విధంగా పసుపు కారాన్ని పట్టించడం వల్ల ఫ్రెష్ గా ఉంటాయి. ఇప్పుడు ఈ గులివింతల కర్రీలోకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి కొద్దిగా జీలకర్ర, కొన్ని గసగసాలు వేసుకోవాలి. అలాగే కొన్ని ధనియాలు, వెల్లుల్లి, 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ఒక యాలక వేసుకుని మొత్తం అంతా కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో వేసి. ఆ విధంగా మసాలాను వేసుకుని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ ఎక్కువగా హీట్ అవ్వకూడదు, కొద్దిగా హీట్ అయినప్పటికీ అందులోకి కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకోవాలి. జీలకర్రని వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి వేయించుకోవాలి. జీలకర్ర ఆ విధంగా కొద్దిగా వేగినప్పటికీ అందులోకి వెండిమిర్చిని వేసుకుంటున్నాను. వెండిమిర్చిని కూడా కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులోకి కరివేపాకును వేసుకుని వేయించుకోవాలి. కరివేపాకు కొద్దిగా వేగింది కదా, ఇప్పుడు అందులోకి 1 కప్ వరకు ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ని బాగా దోరగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ త్వరగా వేగాలి అనుకుంటే అందులో కాస్త ఉప్పుని యాడ్ చేసుకుని కలుపుకోండి. వెంటనే ఫ్రై అయిపోతే ఆ విధంగా ఉప్పుని వేసుకుని వేయించుకోవడం వల్ల, ఉప్పుని వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఆనియన్స్కి ఉప్పు పట్టి బాగా వేగిపోతాయి. ఇప్పుడు ఆనియన్స్ మీద మూత పెట్టేసి ఒక 1 మినిట్ వదిలేద్దాం, బాగా మగ్గుతాయి. ఇప్పుడు మూత తీసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని వేసుకున్నాం కదా, ఒకసారి వేయించుకోవాలి. ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకుని టొమాటో వేసుకుంటున్నాను. చివరిగా టొమాటోను కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం మూత పెట్టి వదిలేద్దాం, టొమాటో బాగా మగ్గుతుంది. ఆ విధంగా మూత పెట్టి వదిలేయడం వల్ల ఆవిరికి టొమాటో బాగా మగ్గుతుంది. చివరిగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు అందులోకి చిటికెడు పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కారాన్ని కూడా సరిపడగా వేసుకోవాలి. చేపల కర్రీలోకి కారం ఎక్కువగా యాడ్ చేసుకోవడం వల్ల టేస్టీగా చాలా బాగుంటుంది. మీ స్పైసీనెస్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు కారం పసుపుని యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను యాడ్ చేసుకోవాలి. మసాలా ఆ విధంగా ఆనియన్స్లో వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా కలిసేలా బాగా కలిపేసుకోవాలి. ఆ విధంగా మసాలాను వేయించుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్స్లో కూడా పచ్చివాసన పోతుంది. అందువల్ల మసాలా పట్టేలా మొత్తం అంతా ఆ విధంగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, శుభ్రంగా కడిగి చేపలను అందులో వేసేసుకోవాలి. చేపలు వేసుకున్న తర్వాత అందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. కర్రీలోకి ఎప్పుడు కూడా వాటర్ని ఎక్కువగా వేసుకోకూడదు, సరిపడగానే వేసుకోవాలి. ఎక్కువగా వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ పోతుంది. అందువల్ల చేపలు ఉడికేంత వరకు సరిపడగా చూసుకుని వేసుకోవాలి. చేపలను ఎప్పుడు కూడా గట్టితో కలుపుకుండా ఆ విధంగా కదుపుకోవాలి. ఆ విధంగా ప్యాన్ పట్టుకుని కదపడం వల్ల చేపలు కూడా విడిపోకుండా ఉంటాయి. అలా మూత పెట్టి 5 మినిట్స్ వరకు కలపకుండా వదిలేయాలి. చేపలు బాగా ఉడుకుతాయి. కర్రీ కూడా మనకు దగ్గరికి ఎగిరిపోయింది. ఇప్పుడు అందులోకి చివరిగా కొత్తిమీరని వేసుకుంటున్నాను. చేపల కర్రీలో వాటర్ ఎక్కువగా వేసుకోవడం వల్ల విడిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల సరిపడా చూసుకుని వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా గులివింతల కర్రీ రెడీ అయిపోయింది. ఈ గులివింతల కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ ఫిష్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.